నమస్కారం, వెల్కమ్ టు నిక్కీ బ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కట్ చేసుకున్న మామిడి, బెల్లం తురుము, కట్ చేసుకున్న కొబ్బరికాయ, ఉప్పు, కారం, వేప పువ్వు, చిన్న సైజు లెమన్ అంతా చింతపండు. ఇప్పుడు ఈ చింతపండుని నానబెట్టుకొని రసం చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి చేసుకున్న చింతపండు రసం తయారైంది. ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకునే విధానం చూద్దాం పదండి. ముందుగా ఉగాది పండుగ సందర్భాన మిక్సింగ్ బౌల్కి గంధం, కుంకుమ పెట్టుకున్న తర్వాత మనము ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, తురుముకున్న బెల్లం, కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు, తీసిపెట్టుకున్న వేపాకు పువ్వులు, తగినంత కారం, ఉప్పు వేసి ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి కావలసినంత నీళ్లు పోసి 5 నుంచి 10 నిమిషాల వరకు తిప్పుకున్న తర్వాత మన చక్కటి షడ్రుచులైన ఉగాది పచ్చడి తయారైపోయింది. ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని గ్లాసెస్లో సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది. ఈ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. అన్ని రుచులు బ్రహ్మాండంగా కుదిరాయి. ఇలాంటి రెసిపీ మీ ఇంట్లో చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.